అంశం 6/2/74 परखने की शक्ति से महारथी की परख పరిశీలన శక్తి ద్వారా మహారథీల యొక్క పరిశీలన माया व प्रकृति के सब विघ्नों से पार कराने वाली विघ्न विनाशक अष्ट शक्तियों का वरदान देने वाली शक्ति दाता अपना सब कुछ बच्चों को समर्पित करने वाले सर्वम सत्यागी और निष्काम सेवाधारी शिव बाबा बोले। మనతో ఎవరు మాట్లాడుతున్నారు? మాయ నుంచి, ప్రకృతి, అన్ని విఘ్నాల నుంచి కూడా దాటుకుని ముందుకు వెళ్ళిపోయేటువంటి విజయాన్ని ప్రాప్తింప చేసే విఘ్న వినాశకుడు, అష్ట శక్తుల యొక్క వరదానం ఇచ్చేటువంటి సర్వశక్తి దాత, తమకున్నదంతా పిల్లలకి సమర్పితం చేసేసేటువంటి సర్వం సత్యాగి నిష్కామ సేవాధారి శివ్ బాబా మాట్లాడుతున్నారు। जैसे बाप का आह्वान कर सकते हूँ और सर्वशक्तिवान का आह्वान कर सकते हूँ, वैसे ही अपने में जिस समय जिस शक्ति की आवश्यकता होती है, क्या उस शक्ति का आह्वान कर सकते हूँ? బాబా చెప్తున్నారు ఏ విధంగా బాబాని ఆహ్వానం చేస్తున్నారు అనగా సర్వశక్తివంతుడిని ఆహ్వానం చేస్తున్నారు। అదే విధంగా మీలో ఏ సమయానికి ఏ శక్తి అవసరం ఉంటుందో ఆ సమయానికి ఆ శక్తిని ఆహ్వానిస్తున్నారా? బాబానైతే ఆహ్వానిస్తాం, బాబా మీరు రండి మిమ్మల్ని కలుసుకోవాలి అని, మరి బాబా అడుగుతున్నారు। అలాగే మీలో కూడా మీకు ఏ సమయానికి ఏ శక్తి అవసరమో ఆ సమయానికి ఆ శక్తిని ఆహ్వానిస్తున్నారా? अर्ध समाई हुई शक्ति को स्वरूप में ला सकते हैं, అనగా మీలో ఇమిడి ఉన్నటువంటి శక్తులను స్వరూపంలోకి తీసుకొస్తున్నారా? जैसे बाम को व्यक्ति से अव्यक्त से व्यक्ति में लाते, क्या इसी प्रकार हर शक्ति को कार्य में व्यक्त कर सकते हैं? ఏ విధంగా బాబాను అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి తీసుకొస్తున్నారు। మరి ఇదే విధంగా ప్రతి శక్తిని కార్యంలోకి అనగా వ్యవహారంలోకి తీసుకొస్తున్నారు। क्योंकि अब समय है सर्व शक्तियों को व्यक्त करने का तथा प्रसिद्ध करने का। బాబా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సమయం ఎటువంటి సమయము సర్వ శక్తులను వ్యక్తంలోకి తీసుకొచ్చేటువంటి అనగా ప్రసిద్ధం చేసేటువంటి సమయం ఇది। जब प्रसिद्ध होगी तभी शक्ति सेना के विजय का नारा बुलंद होगा। బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ప్రసిద్ధం అవుతున్నాయో శక్తులు అప్పుడే శక్తి సైన్యం విజయం యొక్క నగాడ మ్రోగుతుంది। इसमें सफलता का मुख्य आधार है, ఇందులో సఫలతకి ముఖ్యమైన ఆధారం ఏంటి? परखने की शक्ति, పరిశీలన శక్తి।
जब परखने की शक्ति होगी तो ही अन्य शक्तियों से भी कार्य में ले सकती हूँ। ఎప్పుడైతే పరిశీలన శక్తి అనేది ఉంటుందో అప్పుడు అన్ని శక్తులు కూడా కార్యంలోకి తీసుకొచ్చేస్తుంది. ఒక పరిశీలన శక్తి మన దగ్గర ఉంటే ఆ పరిశీలన శక్తి అన్ని శక్తుల్ని తీసుకొచ్చేస్తుంది. परखने की शक्ति कम होनी और शक्तियों के युक्त काम में न लाने से सदा सफलता मूर्ति नहीं बन सकती. బాబా చెప్తున్నారు పరిశీలన శక్తి తక్కువ ఉన్న కారణంగా ఇతర శక్తులను యుక్తియుక్తంగా కార్యంలోకి తీసుకురావటంలో సదా సఫలత మూర్తులుగా అవ్వలేకపోతున్నారు. పరిశీలన శక్తి లోటు ఉన్న కారణంగా మిగతా శక్తులను కార్యాలలోకి తీసుకురావడంలో సఫలతా మూర్తులుగా కాలేకపోతున్నారు. अष्ट शक्तियां अब प्रत्यक्ष रूप में दिखाई देनी चाहिए. అష్ట శక్తులు ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. महावीर की निशानी यही है. अष्ट शक्तियां हर समय प्रत्यक्ष रूप में नजर आई. మహావీరులకి గుర్తు ఇదే. అష్ట శక్తులు ప్రతి సమయం ప్రత్యక్ష రూపంలో దృష్టికి కనిపించాలి. ऐसे आत्मा ही अष्ट रत्नों में आ सकते हैं. ఇటువంటి ఆత్మలే అష్టరత్నాల్లోకి వస్తారు కదా. అష్టరత్నాల్లోకి వచ్చేటువంటి ఆత్మల గుర్తులు బాబా ఏం చెప్తున్నారు? అష్ట శక్తులు సమయానుసారంగా ప్రతి క్షణం కార్యంలో ఉపయోగపడుతూ కంటికి కనిపించాలి అంటున్నారు. पुरुषार्थ में अंतर क्या है? जिससे कि परख सकूं कि महारथी की स्टेज पर हूं या गुड सवार की स्टेज पर. బాబా చెప్తున్నారు పురుషార్థంలో తేడా అనేది ఎందుకు వస్తుంది? దీని ద్వారా మీరు పరిశీలన చేసుకోండి. మహారథి యొక్క స్టేజ్ పైన ఉన్నామా, మహారథీల యొక్క స్థితిలో ఉన్నామా, ఆ స్టేజ్ లో ఉన్నామా, లేక గుర్రపు స్వారీ యొక్క స్టేజ్ లో ఉన్నామా, ఏ స్టేజ్ లో ఉన్నాం మనం అని పరిశీలన చేసుకోండి అంటున్నారు బాబా. विशेष अंतर यह होगा कि जो महारथी होगी वह कोई भी समस्या या आने वाले परीक्षा को आने से पहले ही कैच करेगी. బాబా చెప్తున్నారు విశేషంగా ఇదే మార్పు. ఎవరైతే మహారథీలుగా ఉంటారో వారు ఎటువంటి సమస్య లేక వచ్చేటువంటి పరీక్షలు రావటానికి ముందే క్యాచ్ చేస్తారు. ఏమైనా సమస్యలు వస్తున్నాయి, ఏమైనా పరీక్షలు వస్తున్నాయి అంటే మహారథి లేక స్థితి ఎలా ఉంటుంది, వాటిని ముందుగానే పరిశీలిస్తారు, క్యాచ్ చేస్తారు. विघ्नों को पहले से ही से कैच करके कारण ये वह तूफान व समस्या को सामने आने ना दे. విఘ్నాలను మొదటగానే క్యాచ్ చేస్తున్న కారణంగా వారు ఆ తుఫాను లేక సమస్యను ఎదురుగా రానివ్వరు. जैसे आजकल साइंस का
రిఫైన్డ్ రూప్ కౌన్సా హి ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ యొక్క చాలా రిఫైన్ గా సాధనాలు కనిపెట్టారు. ఏ రూపంలో? दूर से पहले से ही मालूम पड़ जाता है కదా, దూరం నుంచి మొదటిగానే తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు తుఫాన్ ఉంది, తుఫాన్ రాకముందే తెలుస్తున్నాయి కదా, ఎప్పుడు ఆ తుఫాన్ ఎప్పుడు వస్తుంది, ఎంత సమయం, ఎన్ని రోజుల్లో వస్తుంది, మరి దానిని ఎలా ఎదుర్కోవాలి, దానికి కావాల్సిన సాధనాలు ఏం కావాలి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు క్యాచ్ చేయటం వలన ఆ సాధనాల ద్వారా దానికి కావాల్సిన రక్షణని కల్పించుకుంటున్నారు. पहले से ही मालूम पड़ जाने के कारण सेफ्टी के साधन अपना लेते हैं. మొదటి నుంచే తెలుస్తున్న కారణంగా సురక్షితమైన సాధనాల్ని తయారు చేసుకుంటున్నారు. दुश्मन आवे और फिर उससे लड़कर विजय प्राप्त करें, इसमें भी टाइम लग जाता है ना. బాబా చెప్తున్నారు, ఇప్పుడు శత్రువు వచ్చాడు, శత్రువు వచ్చి యుద్ధం చేసి అప్పుడు మీరు విజయులు అయ్యారు, అయితే కూడా టైం పట్టేస్తుంది కదా అంటున్నారు బాబా. आजकल जैसे साइंस की इन्वेंशन रिफाइन हो रही है, इसी प्रकार महारथियों का पुरुषार्थ भी रिफाइन होना है कि विघ्न आया और एक सेकंड में चला जाए. బాబా చెప్తున్నారు, ఈ రోజుల్లో ఎలాగైతే సైన్స్ యొక్క కొత్త కొత్త సాధనాల్ని కనిపెడుతూ ఉన్నారు, చాలా రిఫైన్ గా చేస్తున్నారు, అదే విధంగా మహారథి లేక పురుషార్థం కూడా ఎలా ఉండాలి? రిఫైన్ గా ఉండాలి. విఘ్నం వచ్చిందా, ఒక్క సెకండ్ లో వెళ్ళిపోయిందా? और यह भी महारथियों के स्टेज नहीं है. బాబా చెప్తున్నారు, ఇది కూడా మహారథి లేక స్టేజ్ కాదు. విఘ్నం వచ్చింది, ఒక్క సెకండ్ లో పోయింది అంటే కూడా మహారథి లేక స్టేజ్ కాదు అంటున్నారు బాబా. महारथी तो विघ्न को आने ही नहीं देंगे, क्योंकि एक सेकंड भी उसमें वेस्ट ना करें. బాబా చెప్తున్నారు, మహారథీలు అయితే విఘ్నం రానివ్వరు. ఎందుకంటే ఒక్క సెకండ్ అయినా కూడా అందులో వేస్ట్ అవ్వకూడదు. ఒక్క సెకండ్ లో విఘ్నము పోయింది అంటే ఆ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు అంటున్నారు బాబా. అది మహారథీల యొక్క గుర్తు. जब निरंतर योगी कहते तो निरंतर का अर्थ क्या है? నిరంతర యోగి అని అంటారు. నిరంతరము అంటే అర్థం ఏంటి? బాబా అడుగుతున్నారు. ఏక్ సెకండ్ కా భీ అంతర్ నా పడే, ఒక్క సెకండ్ అనే తేడా కూడా ఉండకూడదు. ఎందుకంటే విఘ్నం ఒక్క సెకండ్ లో పోయిందా, ఒక్క సెకండ్ యొక్క తేడా కూడా నిరంతర యోగి అనే పదంలో ఒక్క సెకండ్ వేస్ట్ అనేది మళ్ళీ అక్కడ గ్యాప్ అనేది వస్తుంది కదా, అది కూడా ఉండకూడదు అంటున్నారు బాబా. अगर माया आई और उसको हटाने में ही व्यस्त हुआ तो जो लगातार लगन में मग्न रहने की स्टेज है तो उसमें अंतर पड़ेगा ना. బాబా చెప్తున్నారు, ఒకవేళ మాయ వచ్చింది, దాన్ని తొలగించడంలో మీరు ఉన్నారు, మరి ఆ లగన్లో మగ్నం అయ్యేటువంటి ఆ స్టేజ్ నుంచి అది మిమ్మల్ని తప్పించినట్లే కదా ఆ సమయంలో. మరి తేడా అనేది వచ్చేసింది కదా. మహారథి అర్థాత్
ऐसा महान पुरुषार्थ करने वाले, दूर से भगाने का पुरुषार्थ ही महारथीपन की निशानी है. బాబా చెప్తున్నారు మహారథి అంటే అర్థము అంతే మహాన్ పురుషార్థం చేసేవాళ్ళు అని. మహారథి అంటే అర్థము అంతే పురుషార్థం కూడా మహాన్ గా చేసేవారు. దూరం నుంచి తరిమి కొట్టేలా, అంటే ఏ పరిస్థితి అయినా విఘ్నమైన మాయని దూరం నుంచే పారిపోయేలాంటి పురుషార్థం చేయటమే మహారథి లేక గుర్తు. యుద్ధం చేస్తే మహారథులకు గుర్తు కాదు అంటున్నారు బాబా. दिन प्रतिदिन आप लोग भी अनुभव करेंगे, कोई भी विघ्न आने वाला है तो बुद्धि में संकल्प आएगा कि कुछ होने वाला है. फिर जितना जितना योग युक्त और युक्ति युक्त होगा उतने उसे उतना ही आने वाला विघ्न स्पष्ट रूप में नजर आएगा. ऐसा दर्पण तैयार हो जाएगा. బాబా చెప్తున్నారు రోజు రోజుకి మీరంతా కూడా అనుభవం చేస్తూ ఉంటారు. ఏమైనా కూడా విఘ్నాలు వచ్చేవిగా ఉంటాయి. అయితే బుద్ధిలో సంకల్పం వస్తుంది, ఇప్పుడు ఏదో జరగబోతుంది. అంచనా వేస్తారు కదా, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇప్పుడు థర్డ్ అంచనా వేస్తున్నారు, ఇప్పుడు ఇలా ఉంటది ఇప్పుడు ఇలా ఉంటది. ఎంతెంతగా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటారో అంతగానే రాబోయేటువంటి విఘ్నాన్ని స్పష్టమైన రూపంగా చూడగలుగుతారు. రాబోయేటువంటి విఘ్నాలను స్పష్టంగా ఎప్పుడు చూడగలము? ఎంతగా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటామో అంతగా స్పష్టంగా ప్రతి విఘ్నమును చూడగలుగుతాం. మరి ఇటువంటి దర్పణం తయారయ్యిందా? समर्पण और सर्वंश त्यागी, इसको कहा जाता है సమర్పణ మరియు సర్వంశ త్యాగి అని ఎవరిని అంటారు? जो विकारों के सर्व वंश का भी त्याग करने वाले, ఎవరైతే వికారాల యొక్క సర్వ వంశమును కూడా త్యాగం చేసేవారిగా ఉంటారు. मोटे रूप में तो विकारों का त्याग हो जाता है, लेकिन विकारों का वंश अति सूक्ष्म है. బాబా చెప్తున్నారు పెద్ద రూపంలో వికారాల యొక్క త్యాగం అయితే చేస్తారు, కానీ వికారాల యొక్క వంశం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది అంటున్నారు బాబా. उसका वंश सहित त्याग करने वाले ही महारथी अर्थात सर्ववंश त्यागी होगा. బాబా ఏం చెప్తున్నారు? వికారాల యొక్క ఆ వంశము అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ వంశ సహితంగా త్యాగం చేసిన వారే మహారథీలు అనగా సర్వంశ త్యాగులు అంటున్నారు బాబా. ఆ వంశం యొక్క అంశాలు ఉంటాయి కదా, కామం క్రోధం లోభం మోహం అహంకారం, ఇవి త్యాగం చేస్తారు. కానీ దాని పిల్లలు నాకు పేరు కావాలి, గౌరవం కావాలి కదా, ఈర్ష్య ద్వేషాలు ఇలాంటివి చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని కూడా త్యాగం చేసిన వారే మహారథీలు అంటున్నారు బాబా. వారిని సర్వంశ త్యాగి అని అంటారు.
जब यह वंश सहित सब विकारों का त्याग करते हैं तो वहां 21 वंश सहित निर्विघ्न और निर्विकार सीढ़ी चलती। బాబా చెప్తున్నారు ఎప్పుడైతే ఇక్కడ వంశ సహితంగా అన్ని వికారాలను త్యాగం చేస్తారో అప్పుడు వారు అక్కడ 21 జన్మల వరకు వంశ సహితంగా నిర్విఘ్నంగా నిర్వికారి మెట్లు ఎక్కుతూ ఉంటారు, అంటే నడుస్తూ ఉంటాయి. అంటే నిర్విఘ్నంగా 21 జన్మల వరకు నిర్వికారి జన్మలనేవి ఉంటాయి. आधा कल्प दैवी वंश चलता है और आधा कल्प विकारों का शूद्र वंश भी बढ़ता जाता है. अर्धकल्पम दैवी వంశం నడుస్తుంది. మరి మిగతా అర్ధకల్పం వికారాలేక శూద్ర వంశము పెరుగుతూ ఉంటుంది. तो इस वंश को समाप्त करने वाले ही 21 वंश सहित अपना दैवी राजभाग्य प्राप्त करते हैं. బాబా చెప్తున్నారు ఈ వంశాన్ని సమాప్తం చేసిన వారే ఇప్పుడున్నటువంటి వికారాల వంశాన్ని కూడా వంశాంకురం ఆ వంశాంకురాన్ని కూడా సమాప్తం చేసిన వారే 21 జన్మల వంశ సహితంగా మీ దైవీ రాజ్యభాగ్యాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. अगर वंश के त्याग करते समय थोड़ी भी कमी रह जाती है तो वहां भी 21 वंश में थोड़ी कमी रह जाएगी. బాబా చెప్తున్నారు ఒకవేళ వంశం యొక్క త్యాగం చేసే సమయంలో వంశాన్ని త్యాగం చేసే సమయంలో కొద్దిగానైనా లోపం ఉంది అంటే కనుక అక్కడ కూడా 21 జన్మల వంశంలో ఆ లోటు అనేది మిగిలిపోతుంది. महारथी की यह निशानी है, जब सर्वस्व अर्पण कर दिया तो उसमें तन मन धन संपत्ति समय संबंध और संपर्क भी सब अर्पण किया ना. బాబా చెప్తున్నారు మహారథి యొక్క గుర్తులు ఎలా ఉంటాయి అంటే సర్వంస అర్పణం చేశారు. అంటే అందులో సర్వము అర్పణ చేశారు అంటే అందులో ఏమేమి వస్తాయి? తనువు, మనసు, ధనము, సంపద, సమయము, సంబంధాలు, సంపర్కాలు కూడా. తనువు, మనసు, ధనము, సమయము, సంబంధాలు, సంపర్కాలు ఇవన్నీ అర్పణ చేస్తారు కదా. अगर समय भी अपने प्रति लगाया और बाप की याद या बाप के कर्तव्य में नहीं लगाया तो जितना समय अपने प्रति लगाया तो उतना समय कट हो गया. బాబా చెప్తున్నారు ఒకవేళ సమయం మీ పట్ల ఉపయోగించుకున్నారు, బాబా యొక్క స్మృతి లేక బాబా యొక్క కర్తవ్యంలో ఉపయోగించలేదు, ఎంత సమయం అయితే మీ పట్ల ఉపయోగించుకున్నారో అంత సమయము కట్ అయిపోతుంది, భాగ్యము కట్ అయిపోతుంది. जैसे भक्ति मार्ग में भी दान की हुई वस्तु अपने प्रति नहीं लगाते, ठीक है इसी प्रकार यह भी हिसाब किताब. బాబా చెప్తున్నారు చూడండి, ఎలాగైతే భక్తి మార్గంలో దానం ఇచ్చినటువంటి వస్తువుని తిరిగి స్వయం పట్ల ఉపయోగించుకోకూడదు.
ఇది కూడా మంచి విషయమే అంటున్నారు బాబా. దాని మించిన వస్తువుని తిరిగి వాడుకోకూడదు, నియమం ఉంటుంది కదా. ఇది కూడా ఒక లెక్క అనేది ఉంది అంటున్నారు. स्वयं की कमजोरी प्रति व स्वयं के पुरुषार्थ के प्रति वस्तु लगाना, यह जैसे कि अमानत में ख्यानत हो जाती. బాబా చెప్తున్నారు, స్వయం ఏక బలహీనతల పట్ల కానీ లేక స్వయం ఏక పురుషార్థం పట్ల కానీ వస్తువుల్ని ఉపయోగించుకున్నారు అంటే ఇది ఎలా ఉంటుంది? పరాయి వస్తువుని అంటే వేరే వాళ్ళ వస్తువుని సొంతం చేసుకుని వాడుకున్నట్లు అవుతుంది. తాకట్టు వస్తువుని తిరిగి వాడుకున్నట్టు అవుతుంది. ऐसा महीन पुरुषार्थ महारथी की నిశాని है. బాబా చెప్తున్నారు, ఇటువంటి చాలా లోతైనటువంటి పురుషార్థమే మహారథిల యొక్క గుర్తు. అంటే ఎంత లోతుగా మనం ఆలోచించాలి అంటే ఈ తనువు, మనసు, ధనము, సంబంధం, శ్వాస అన్ని బాబాకి అర్పణ చేసేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఎవరు చేయిస్తున్నారు? బాబా చేయిస్తున్నారన్న స్మృతిలో చేయాలి. అలా కాకుండా ఇది నాది అన్న భావనతో చేస్తే అర్పణ చేసిన దానిని తిరిగి సొంతం చేసుకుని వాడుకున్నట్లు అవుతుంది. महारथियों को तो अब अपना सब कुछ विश्व कल्याण में लगाना है, तब तो महादानी और वरदानी कहा जाएगा. బాబా చెప్తున్నారు, మహారథీలు తమకున్నదంతా విశ్వ కళ్యాణంలో ఉపయోగించాలి. అప్పుడే మహాదాని, వరదాని అని అంటారు. महारथी की स्टेज का प्रभाव ऐसा रहेगा जैसे कि लाइट हाउस का प्रभाव दूर से ही नजर आता है और वहां चारों तरफ फैलाती है. బాబా చెప్తున్నారు, మహారథి యొక్క స్థితి ప్రభావము ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా ఒక లైట్ హౌస్ ప్రభావం దూరం నుంచి అందరి దృష్టి తనపైకి వెళుతుంది, నలువైపులా అది వ్యాపిస్తుంది. लेकिन कार्य व्यवहार में जो भी अनुभवी होते हैं तो उसका भी प्रभाव उनकी सूरत और सीरत से पता पड़ता है. బాబా చెప్తున్నారు, కానీ కార్య వ్యవహారాలలో ఎవరైతే అనుభవిగా ఉంటారో వారి యొక్క ప్రభావము వారి నడవడిక ద్వారా, వారి ముఖం ద్వారా తెలుస్తూ ఉంటుంది. अब महारथियों और महावीरों का ऐसा प्रभाव पड़ना चाहिए. ఇటువంటి ఇప్పుడు మహారథీలు, మహావీరులు ఇటువంటి ప్రభావాన్ని వెయ్యాలి. सूरत से ही अक्ल का अनुभव होगा. अब इस शक्तियों से ही समझो हमारा नंबर कहाँ पर होगा. బాబా చెప్తున్నారు, ముఖం ద్వారానే అనుభవం జరుగుతుంది. ఇప్పుడు ఈ గుర్తుల ద్వారా మీరు అర్థం చేసుకోండి మా యొక్క నంబర్ అనేది ఎక్కడ ఉంది అని. బాబా చెప్పినటువంటి ఈ గుర్తుల ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నా నంబర్ ఎక్కడ ఉంది.